భారతి గారు జగన్ గారితోటి ఎలా ఉండేది ర్యాపో కావచ్చు. అండ్ మనం చూస్తూ ఉంటాం మూవీస్ కూడా వచ్చాయి, వెనకాల ఉండి నడిపించేదంతా కూడా భారతి గారే అని అంటుంటారు. అసలు ఏం జరుగుతూ ఉంటుంది? సో మీరు దగ్గరగా ఉండి చూసారు కాబట్టి. సో పర్సనల్ లైఫ్ సార్ ఎలా అంటే మేడం నడిపించేది అలా అలానే ఏమి ఉండదు. ద థింగ్ ఇస్, యాజ్ ఐ సెడ్, ద మోర్ యూ మూవ్ అహెడ్ ఇన్ లైఫ్, ద మోర్ సక్సెస్ఫుల్ యూ బికమ్. యూ విల్ హ్యావ్ వెరీ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ టు ట్రస్ట్. ట్రస్ట్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు సీఎం గా ఉండి మీ మైండ్ ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో చాలా ఇంపార్టెంట్. సో అక్కడ యాజ్ ఎ వైఫ్ ఆ స్కోప్ లేదు, ఎందుకంటే ఓన్ హస్బెండ్ ని తప్పుదాడి చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలాగే మేడం కూడా మేము యాజ్ ఎ టీమ్ వీ హ్యావ్ మెట్ వెరీ లెస్ టైమ్స్, బట్ వెన్ ఎవర్ సర్ వాజ్ నాట్ అవైలబుల్ వీ యూస్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ మ్యామ్, and ma'am used to guide us to Bossa Satyanarayana sir, Sajjala sir, Y.V. Subba Reddy sir, Vijay Sai Reddy sir. So she never crossed them. Okay. She said, this is not my topic. Okay. I can guide you to them. And if there is anything which you want me to take to sir, I'll help you. But I will not take decision. Because she was very clear that, so ఆ క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఉంది. ఇంకోటి, సార్కి వాళ్ళ డాటర్స్ అంటే చాలా ఇష్టం, చాలా ప్రాణం. వాళ్ళు ఓపెన్ గా ఏదైనా క్రిటిసిజం చేస్తారు. సార్ ఇస్ లైక్ ఎనీ అదర్ ఫాదర్, హీల్ బేర్ వాట్ ఎవర్ దే డాటర్స్ సే. అగైన్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ హీ ఈస్ ఎ హ్యూమన్ బీయింగ్. CM is fine, but he also is human being. Yes. He also craves for love. He also craves for affection. So personally, ante their family is like very much tight, but no one kind of intersects in their works. సో వాళ్ళు ఎక్కువగా క్రిస్టియానిటీకి సపోర్ట్ గా ఉంటారని? లేదండి, అలా ఏం లేదండి. టెంపుల్ సెటప్ చేసుకొని ఇంట్లో చేయడం ఏంటి, ప్రసాదం తినరు అని చెప్పి ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇవన్నీ జస్ట్ ఫాల్స్ క్లెయిమ్స్ అండి. ఎందుకంటే నేను, మీ బీయింగ్ అ ముస్లిం ఆల్సో, ఐ నెవర్ ఫెల్ట్ దట్ దేర్ వాస్ సమ్ నెగటివిటీ ఆర్ డిస్క్రిమినేషన్. నెవర్ ఎవర్, బికాస్ he is not that kind of person. For that matter, any CM cannot be like that. Okay. They can tell, but they can't do. అంటే జస్ట్ పోర్ట్రే చేయడానికి మాత్రమే హిందుత్వాన్ని కప్పిపుచ్చుకుంటున్నారు, కానీ వాళ్ళు మాత్రం క్రిస్టియానిటీలోనే ఉన్నారు. టెంపుల్ సెటప్ చేసుకొని ఆ ప్రసాదం కూడా తినకుండా పక్కకు పడేస్తూ, భారతి గారు కూడా అలాగే చేస్తూ, అంటే ఎక్కడో డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు మన హిందుత్వానికి అని చెప్పి అంటూ ఉంటారు. దానికి అంటే నేను మన తిరుపతి ఒకసారి విజిట్ పెట్టినప్పుడు కూడా మేడం అయితే మొత్తం తిన్నారు. నేను చూసిందే నేను చెప్తా గానీ, ఐ హావ్ సీన్ ఓన్లీ 2-3 times that. And again, politics is a very dirty game.